Welcome to Inspire and Impact, where knowledge becomes compassion and learning leads to transformation. Here, we explore the world of social work, theories that guide us, counseling that heals, and community development that changes lives. Because when we empower minds, we empower communities. And when we educate hearts, we spark social transformation. Empowering minds to empower communities. Educating hearts for social transformation. Hello and welcome to Inspire and Impact, a channel dedicated to every passionate social work student out there. This is Chiranjeevi, and the heart behind this channel is simple: to empower your learning journey, whether you are preparing for exams or diving deeper into self-study. This space is built to support you with clarity, depth, and relevance. Unlike many schools that rely on one textbook or handout, here you will find something different. I gather insights from multiple resources, cross references, ideas, and bring them together into one comprehensive video. So you get the full picture, not just fragments. So before delving into the first topic today, my request is each video represents hours of effort, reading, researching, organizing, and presenting so that you can learn smarter, not harder. If you find value here, please support this mission by subscribing, liking, and sharing with your fellow social work students. Thank you. Let us delve into the first video. Thank you. రైట్, ఈరోజు మనం ఫస్ట్ యూనిట్ 1 లెసన్లో భాగంగా మనము సోషల్ ప్రాబ్లమ్స్ యూనిట్ 1 చూద్దాము. వాట్ ఈజ్ సోషల్ ప్రాబ్లం? సోషల్ ప్రాబ్లం అంటే ఏంటి? మొదట మనం డెఫినేషన్ చూద్దాం. A social problem is a pattern of negative behaviors that affects many people. కొంతమందిలో నుండి వచ్చేటువంటి నెగిటివ్ బిహేవియర్ ఉంటుంది కదా, అది ఎప్పుడైతే అనేక మందిని ఎఫెక్ట్ చేస్తుందో అది సోషల్ ప్రాబ్లం కింద పరిగణించబడుతుంది. A social problem is that affects individuals directly and indirectly. దీనివల్ల కేవలం సమాజం మాత్రమే కాదు, సమాజంలో ఉన్నటువంటి ఇండివిజువల్స్ కూడా ప్రభావితం చేయబడతారు. ఈ సోషల్ ప్రాబ్లం వల్ల ఎప్పుడు కూడా సమాజం మీద నెగిటివ్ ఇంపాక్టే ఉంటుంది, కానీ పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉండదు. మీకు ఇంకా అర్థం కావడానికి మనం మీనింగ్ చూద్దాం. సోషల్ ఇష్యూ, సోషల్ ప్రాబ్లం రెండు కూడా ఒకటే మీనింగ్, ఒకటే అర్థంలో చెప్పబడ్డాయి. Different societies have different perceptions, and what may be normal behavior in one society may be a significant social issue in another society. ఇప్పుడు ఒక సొసైటీలో ఏదైనా ఒక సమస్య ఆ సొసైటీలో నార్మల్గా అనిపించవచ్చు, కానీ వేరే సొసైటీలో ఈ సొసైటీలో ఉన్నటువంటి సమస్య అనేది అది వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, అది వాళ్ళు ఒక పెద్ద ప్రాబ్లంగా చూస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఈ సొసైటీలో అదొక పెద్ద ప్రాబ్లంగా ఉండొచ్చు, కానీ వేరే సొసైటీలోకి వెళ్ళేసరికి అది అంత పెద్ద సమస్యగా పరిగణించబడదు. ఉదాహరణకి ఇప్పుడు లిటరసీ అనేది ఒక ఇష్యూ అనుకుందాం, ఒక సమస్య అనుకుందాం. ఇది సోషల్ సమస్య, ఎందుకంటే ఎక్కువ మంది దీని ద్వారా బాధపడుతున్నారు. ఈ ట్రైబల్ వాళ్ళ దగ్గరికి వెళ్తే లిటరసీ అనేది వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదు, పెద్ద సమస్య కాదు. వాళ్ళు ఏంటంటే ఉదయం లేచాము, పనులు చేసుకుంటున్నాం, బతుకుతున్నాము, వాళ్ళకి జీవనోపాధి వెళ్తుంది, సరిపోతుంది. కానీ ఈ లిటరసీ అనేది అదే వేరే సొసైటీకి వెళ్తే చదువు లేకపోవడం అనేది వాళ్ళకు పెద్ద సమస్యగా చూస్తారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే
ఈ సోషల్ ఇష్యూస్ అనేవి సొసైటీ నుండి సొసైటీకి మారుతూ ఉంటాయి. ఒక సొసైటీలో ఒక ఇష్యూ అనేది వాళ్ళకి పెద్దగా అనిపించవచ్చు, కానీ వేరే సొసైటీలో వాళ్ళకి అంత పెద్ద పట్టింపు ఉండకపోవచ్చు అనమాట. మనం కొంచెం ముందుకెళ్తుంటే మీకు అర్థమవుతాయి. సోషల్ ఇష్యూస్ ఆర్ డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ ఎకనామిక్ ఇష్యూస్. సోషల్ ఇష్యూస్ వేరు, ఎకనామికల్ ఇష్యూస్ వేరు. మళ్ళా ఆర్థికంగా ఇబ్బందులు పడటము, ఆర్థిక సమస్యలు సోషల్ ఇష్యూస్లోకి రావు. తర్వాత ఆ తర్వాత ఏమైనా ప్రకృతి విపత్తులు కానీ, లేకపోతే యుద్ధాలు రావటం కానీ దేశం మీదకి, ఇవన్నీ కూడా సోషల్ ఇష్యూస్లోకి రావు. సోషల్ ఇష్యూస్ అంటే కేవలము అవి ఒక వ్యక్తిని ప్రభావితం చేసేవి, బయట నుండి ఒక వ్యక్తిని ప్రభావితం చేసే వాటిని మాత్రమే మనము సోషల్ ఇష్యూస్ అని, సోషల్ ప్రాబ్లమ్స్ అని మనం చెప్పొచ్చు. అకార్డింగ్ టు ద ల్యాండ్బర్గ్ అనేటువంటి ఒక అతను ఇలా చెప్పాడు: ఏ సోషల్ ప్రాబ్లమ్ ఈజ్ ఎనీ డీవియంట్ బిహేవియర్ ఇన్ ఏ డిసప్రూవ్డ్ డైరెక్షన్ ఆఫ్ సచ్ ఏ డిగ్రీ దట్ ఇట్ ఎక్సీడ్స్ ద టాలరెన్స్ లిమిట్ ఆఫ్ ద కమ్యూనిటీ. ఒక కమ్యూనిటీలో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య యొక్క ప్రభావం అనేది అక్కడ ఉండాల్సినటువంటి లిమిట్ కంటే, ఆ డిగ్రీ ఆఫ్ లిమిట్ కంటే కూడా ఎక్కువగా ప్రభావితం అయిపోయి వేరే వాళ్ళను కూడా దాని ఎఫెక్ట్, అక్కడ ఉత్పన్నమైనటువంటి ఆ సమస్య యొక్క ఎఫెక్ట్ వేరే వాళ్ళ మీద కూడా పడింది అనుకోండి, దాన్ని సోషల్ ఇష్యూగా పరిగణించవచ్చని ల్యాండ్బర్గ్ అనే అతను చెప్పడం జరిగింది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను డెఫినేషన్ యాజ్ వెల్ యాజ్ ద మీనింగ్. సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవడానికి సోషల్ ఇష్యూ అండ్ సోషల్ ప్రాబ్లం ఏంటంటే, ఒక వ్యక్తిలో మొదలయ్యేటువంటి ఆ చేంజ్, నెగిటివ్ చేంజ్ ఒక 10 మందికి పాకి ఆ 10 మంది ద్వారా అనేక సమాజాలకు ఆ నెగిటివ్ బిహేవియర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటే దాన్ని సోషల్ ఇష్యూ కానీ సోషల్ ప్రాబ్లంగా కానీ మనం చెప్పొచ్చు. మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే, ఒకటి మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ సోషల్ ఇష్యూ ఆర్ సోషల్ ప్రాబ్లం. రెండవది సోషల్ ఇష్యూస్ ఆఫ్ ఇండియా, a presentation on social issues of India. Now we'll go into this topic. ఏంటి మన భారతదేశంలో ఉన్నటువంటి సోషల్ ఇష్యూస్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. సోషల్ ఇష్యూస్: ఏ సొసైటీ కెన్ ఓన్లీ బి డెవలప్డ్ వెన్ ఆల్ ద అమ్యూనిటీస్ ఆర్ ఫుల్ఫిల్డ్ ఆర్ అచీవ్డ్. ఒక సమాజంలో భాగంగా ఉన్నటువంటి ప్రతిదీ కూడా డెవలప్ అయితేనే అది సొసైటీ డెవలప్ అయింది అని మనం చెప్పొచ్చు. ఉదాహరణకి మన భారతదేశంలో మన భారతదేశం చాలా అభివృద్ధి చెందినటువంటి దేశం అని మనం చెప్తూ ఉంటాం. కానీ మన భారతదేశంలో కొన్ని డెవలప్ అయినవి, కొన్ని డెవలప్ కాలేదు. ఉదాహరణకి మనం చూస్తే ఇంకా ప్రజలు పావర్టీ లైన్కి కిందే ఉండటము, లిటరసీ రేట్ విషయంలో కింద ఉండటం, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద యూత్, పబ్లిక్ హెల్త్ సిస్టమ్ కానీ, డౌరీ సిస్టమ్ కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కానీ, కరప్షన్ కానీ, పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ ఇండియా కానీ, ఇవన్నీ కూడా ఏంటివి, ఇంకా చాలా డెవలప్ కావాలన్నమాట. అంటే సోషల్ ఇష్యూ ఇక్కడ మనకి ఏం కనబడుతుంది, ఒక సోషల్గా బాగుంది పలానా సొసైటీ అంటే వాళ్ళ అన్ని విషయాల్లో డెవలప్ అయితే దే ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఏ సొసైటీ అనేది మనం చెప్పొచ్చు. సరే, సోషల్ ఇష్యూస్ ఏంటి, మన ఇండియాలో ఉన్నటువంటి సోషల్ ఇష్యూస్ ఏంటి? సుమారుగా ఒక 11 ఉంటాయి. అవి నేను 1 by 1 నేను ఈజీగా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. There are many social problems in India, but main social issues which were in attention of all sources are as under: unemployment, poverty in India, public health system, education system, population, literacy, dowry system, domestic violence, corruption, alcoholism, transport. Though there are many others, but here I am bringing you
which are the very important social issues in India. ఓకే, ఫస్ట్ ఆఫ్ వన్ బై వన్ మనం వెళ్ళిపోదాము. అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి అసలు? ఇండియా హ్యాస్ ఎ నేషన్ ఈజ్ ఫేస్డ్ విత్ మ్యాసివ్ ప్రాబ్లమ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. Unemployment can be defined as a state of worklessness for a man fit and willing to work. ఇప్పుడు సింపుల్గా చెప్పడానికి, అర్థం చేసుకోవడానికి, ఈ సొసైటీలో మనుషులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ 100 మంది పర్సన్స్ ఉంటే 100 మందికి కూడా ఉద్యోగము, ఎలాంటి ఉద్యోగం, కనీసం చిన్న ఉద్యోగం కూడా కల్పించలేనటువంటి స్థితి ఉంటుంది చూడండి, దాన్ని మనము అన్ఎంప్లాయ్మెంట్గా మనం పిలవచ్చు. ఉదాహరణకి అన్ఎంప్లాయ్మెంట్ చదువుకున్న వాళ్ళ మధ్యలో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, చదువు లేనటువంటి వాళ్ళ మధ్యలో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. అది ఎలా ఉంటుందో నేను మీకు చెప్తాను. The incidence of unemployment among the educated is much higher than the overall unemployment. ఇప్పుడు మన భారతదేశంలో ఉదాహరణకి ఒక 140-150 కోట్ల మంది ప్రజలు ఉంటే, ఇంతమంది ప్రజల్లో వీళ్ళందరికీ కూడా మన భారతదేశం ఉద్యోగాలు కల్పించలేకపోవచ్చు. దానికంటే కూడా వీళ్ళల్లో క్వాలిఫై అయ్యి మంచిగా చదువుకొని మంచిగా జ్ఞానము, సర్టిఫికెట్లు అన్నీ ఉండి ఉద్యోగం చేయకుండా ఉన్నటువంటి వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ రేటే ఎక్కువ ఉందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఇంకొకటి, దెర్ ఇస్ గ్రేటర్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ దాన్ ఇన్ ద ఇండస్ట్రియల్ అండ్ అదర్ మేజర్ సెక్టర్స్. ఇప్పుడు ఇండస్ట్రీలో పనిచేసేటువంటి వాళ్ళకి కొద్ది గొప్ప చదువు ఉంటుంది, తర్వాత వేరే ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళే వాళ్ళకైనా సరే కొంచెం గొప్ప చదువుకుని వెళ్తారు. కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి అక్కడ ఎక్కువగా చదువుకోనటువంటి వాళ్ళే ఉంటున్నారు. వాళ్ళు ఉదయం లేచి ఏమనుకుంటారు, నాకు ఒక 10 ఎకరాల పొలం ఉంది, సో నేనేం చేస్తాను, ఆ 10 ఎకరాలు చేసుకుంటాను, నా చదువుతో పెద్ద పనేముంది భవిష్యత్తులో కూడా అని అనుకుంటారు. సో ఈ కారణాల వల్ల అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది చాలా ఎక్కువైపోతుంది. అయితే 2 రకాల అన్ఎంప్లాయ్మెంట్స్ నేను మళ్ళీ చెప్తాను. 2 రకాల అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నాయి. ఒకటి వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్. ఏ పర్సన్ ఈజ్ అవుట్ ఆఫ్ జాబ్ ఆఫ్ హిజ్ ఓన్ డిజైర్, డజంట్ వర్క్ ఆన్ ద ప్రిలెవెంట్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ వేజెస్. ఒక అతనికి క్వాలిఫికేషన్ ఉంటుంది, ఉద్యోగం చేయగలిగే సత్తా ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ అతను ఉద్యోగం చేయడానికి ఇష్టపడడు. ఎందుకంటే తను ఆశించినటువంటి జీతం తనకు రావట్లేదని. ఇది కూడా అన్ఎంప్లాయ్మెంట్ లెక్కలోని వస్తుంది. కాబట్టి దీనికి ఏం పేరంటే వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అని పిలుస్తారు. రెండవది ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్. ఇది ఎలా ఉంటుంది? ఇట్ మీన్స్ దట్ ఏ పర్సన్ సెపరేటెడ్ ఫ్రమ్ రెమ్యునరేటివ్ వర్క్ అండ్ డివోయిడ్ ఆఫ్ వేజెస్ ఆల్దో హీ ఈస్ క్యాపబుల్ ఆఫ్ ఎర్నింగ్ హిజ్ వేజెస్ అండ్ ఈస్ యాంషియస్ టు ఎర్న్ దెమ్. ఇంకొక అతను ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అంటే అర్థం ఏంటంటే, అతను కూడా తను జాబ్ చేయడానికి, ఉద్యోగం సంపాదించడానికి, జీతం పొందుకోవడానికి అర్హుడే, కానీ తనకున్నటువంటి కొన్ని పర్సనల్ రీజన్ వల్ల, కొన్ని కారణాల వల్ల తను ఉద్యోగం చేయడానికి తను ఇష్టపడడు. ఇది కూడా ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. 2 రకాలైనటువంటి అన్ఎంప్లాయ్మెంట్స్ మనం చూస్తున్నాం. అయితే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ప్రస్తుతము అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఎలా ఉన్నది అని మనం చూస్తే, ఇది ఇయర్ వైజ్ డేటా 2008 వరకే ఉన్నది. 2003 నుంచి మనం ఇక్కడ చూడొచ్చు. 2003లో 8.80 ఉంటే 2004లో 9.50కి వచ్చింది. తర్వాత 2005లో 9.20, 2006లో 8.90, 2007లో 7.80, 2008లో 7.20. అంటే ఇయర్ని బట్టి కొన్నిసార్లు తగ్గటం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్కి భారతదేశంలో అసలు అన్ఎంప్లాయ్మెంట్ కారణాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే చాలా కారణాలు ఉన్నాయి. అవి
ఇండివిజువల్ ఫ్యాక్టర్స్ లైక్ ఏజ్, వెకేషనల్ అన్ఫిట్నెస్, ఫిజికల్ డిజేబిలిటీ, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమో ఎకనామికల్ కండిషన్స్, టెక్నికల్ ఫ్యాక్టర్స్, తర్వాత ఇంకొన్ని కారణాలు సిక్ ఇండస్ట్రీస్ కొన్ని సరిగా ఇండస్ట్రీస్ నడవలేకపోవటం, దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్, తర్వాత టెక్నాలజీ అస్సలు మనం అంతు చిక్కనంతగా అభివృద్ధి చెందటం వల్ల మిషన్స్ మ్యాన్ ప్లేస్లో మిషన్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ అనేది కూడా ఎక్కువ అవుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది ఈ అన్ఎంప్లాయ్మెంట్ రెడ్యూస్ చేయడానికంటే? గవర్నమెంట్ హ్యాస్ some plans, they implemented some plans. Among those, రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, ఇది ఒక ప్రోగ్రాము అన్ఎంప్లాయ్మెంట్ని నివారణ చేయడానికి. తర్వాత ముఖ్యంగా ఈ ప్రోగ్రాము ఏమన్నా కరువులు వచ్చినప్పుడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు, తర్వాత ఉద్యోగాలు మనుషులకు పోయినప్పుడు వాళ్ళని ఎలాగ ఆదుకోవాలి అని అనడానికి వాళ్ళు కొన్ని స్కీమ్స్ అనేవి తీసుకురావడం జరిగింది. అది గవర్నమెంట్ అన్ఎంప్లాయ్మెంట్ని నివారించడానికి చేసినటువంటి ఒక పని. ఓకే, నెక్స్ట్ సెకండ్ సోషల్ ప్రాబ్లం వచ్చేసి పావర్టీ ఇన్ ఇండియా. పావర్టీ మనందరూ తెలుసు, పేదరికము, దారిద్ర్యత అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. మనం ఇప్పుడు స్వాతంత్రం వచ్చి సుమారుగా 78 సంవత్సరాలు అయ్యింది ఇండియాకి. ఇప్పటికీ కూడా ఒక కోటి మందిలో 2,600 లక్షల మంది ఇంకా పావర్టీ లైన్కి దిగువ బాగానే ఉన్నారని చెప్పేసి ఈ లెక్కలు చెప్తా ఉన్నాయి అన్నమాట. అంటే సుమారుగా 75% ఆఫ్ పూర్ పీపుల్ రిసైడ్స్ ఇన్ విలేజెస్. అంటే గ్రామాల్లో ఇప్పటికీ కూడా 75% మంది ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువనే ఉన్నారనేది ఈ సర్వే చెప్తుంది. నియర్లీ 38% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఈజ్ పూర్. భారతదేశం అంతట్లో చూస్తే 38% మంది ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. ద పావర్టీ లెవెల్ ఈజ్ బిలో 10% ఇన్ స్టేట్స్ లైక్ ఢిల్లీ, గోవా, పంజాబ్. ఢిల్లీ, గోవా, పంజాబ్లో ఏమో 10% కంటే తక్కువ ఉంది. అయితే బీహారు, ఒరిస్సా ఈ ప్రాంతాల్లో మాత్రం 50% కంటే దగ్గర 50% వరకు పావర్టీ లైన్ అనేది ఉన్నది. ఇన్ నార్దర్న్ స్టేట్స్ అస్సాం, త్రిపుర, మేఘాలయ, సౌదర్న్ స్టేట్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లో 30 నుంచి 40% వరకు ఉన్నది. అంటే మనం ఇక్కడ చూడొచ్చు, బీహార్లో, ఒరిస్సాలో ఎక్కువ 50% ఆఫ్ పావర్టీ అనేది చూడొచ్చు మనం. సరే, మరి పావర్టీని తీసేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం ప్లాన్ చేసింది అంటే ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్, ప్రమోటింగ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, తర్వాత ఇంక్రీజింగ్ వేజ్ ఎంప్లాయ్మెంట్స్. 1970లో గవర్నమెంట్ కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి లాంచ్ చేసింది. 1965లో సబ్సిడీ మీద రేషన్ ఇవ్వటము, తర్వాత ఫిమేల్ డిస్క్రిమినేషన్ని తీసేయటము. ఎందుకంటే ఆ రోజుల్లో మగవాళ్ళందరూ కూడా పనులకు వెళ్తూ ఉంటే ఆడవాళ్ళందరూ ఇంట్లో తిని కూర్చునే వాళ్ళు అన్నట్టుగా వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు. అందుకోసం అని చెప్పేసి మహిళల కోసం సబ్సిడీ రేషన్ ఇవ్వటం, వాళ్ళు కూడా సంపాదించేలా వాళ్ళకు కొన్ని పథకాలు పెట్టడం అనేది చేయటం జరిగింది గవర్నమెంట్. దీని ద్వారా ఏం జరిగిందంటే ఇంకోటి, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఇండియా లాంచ్ చేసింది. 1979లో కొంతమందికి తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వటము, తర్వాత ముఖ్యంగా రైతులకు, అగ్రికల్చరల్ లేబరర్స్కి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి, షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నటువంటి ట్రైబ్స్కి, వాళ్ళందరికీ కూడా తక్కువ వడ్డీ రుణాలు ఇచ్చి వాళ్ళందరూ వాళ్ళ స్వయం ఉపాధి సంపాదించుకుని పనులు చేసేలాగా వాళ్ళని గవర్నమెంట్ ఎంకరేజ్ చేసింది. అంతేకాకుండా ట్రైయిజం అనేటువంటి ఒక దాన్ని స్టార్ట్ చేసింది, ట్రైనింగ్ రూరల్ యూత్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ని. వాళ్ళకి కొంచెం స్కిల్స్ నేర్పించడం ద్వారా వాళ్ళని అగ్రికల్చర్లో, ఇండస్ట్రీల్లో, సర్వీసెస్లో, బిజినెస్ యాక్టివిటీలో వాళ్ళని ఎంగేజ్ చేయటము, ముఖ్యంగా 18 నుంచి 35 సంవత్సరాల లోపు వాళ్ళని ఎంగేజ్ చేయటం లాంటి ప్రోగ్రామ్ చేసింది. తర్వాత SEPUP, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ ద అర్బన్ పూర్,
SEEUY, Scheme for Self-Employment of the Educated Urban Youths. These schemes gives loans and subsidies for the unemployed youths to find for themselves some jobs. కొన్ని ఉద్యోగాలకు వాళ్ళకి కల్పించడానికి కోసం కొన్ని లోన్స్ ఇవ్వటము, కొన్ని స్కీమ్స్ పెట్టడం, ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. సో రెండవ ఇష్యూ వచ్చేసి పావర్టీ. మూడో దానికి వెళ్ళిపోదాం. మూడవది వచ్చేసి పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి పబ్లిక్ హెల్త్ సిస్టమ్ కూడా ఒక వన్ ఆఫ్ ద సోషల్ ఇష్యూ, సోషల్ ప్రాబ్లం. ఎందుకని ఇది సోషల్ ప్రాబ్లం ఏంటంటే, మన భారతదేశంలో ఉన్నటువంటి సరైనటువంటి ఫండింగ్ లేకపోవటం, తర్వాత ఫెసిలిటీస్ అన్ని షార్టేజ్గా ఉండటం వల్ల భారతదేశంలో మెడిసిన్ చదివిన, MBBS చదివినటువంటి డాక్టర్లు కానీ, హెల్త్ అసిస్టెంట్స్లు కానీ, లేకపోతే మేల్ నర్సింగ్ చేసినటువంటి వాళ్ళు కానీ ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే యూకేకి, యూఎస్కి వాళ్ళు మైగ్రేట్ అయిపోతున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది, భారతదేశం లెక్కల ప్రకారం ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే 10,000 మంది భారతీయులకు ఒక డాక్టర్ మాత్రమే ఉండేటువంటి పరిస్థితి అనేది వచ్చింది. దీని అందరికి కారణం ఏంటంటే పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అనేది బాగా ఉండకపోవటం. ఇది వన్ ఆఫ్ ద సోషల్ ఇష్యూ. 12 states have started implementing the ban. India has banned. తర్వాత ఇంకోటి ఏంటంటే టొబాకో కన్సంప్షన్ అనేది కూడా ఒక సోషల్ ఇష్యూ. టొబాకో కన్సంప్షన్ అనేది మన ఇండియా గవర్నమెంట్ అఫీషియల్గా బ్యాన్ విధించింది. కానీ 12 రాష్ట్రాలు వాళ్ళ సొంతగా ఆ బ్యాన్ ఎత్తేసుకుని మళ్ళీ వాటిని సేల్ చేయటం అనేది స్టార్ట్ చేశారన్నమాట. ప్రస్తుతం 10 లక్షల మంది ఒక సంవత్సరంలో భారతదేశంలో టొబాకోను కన్జ్యూమ్ చేయటం వల్ల చనిపోతున్నారంట. వాళ్ళలో 57% మేల్ పర్సన్స్ ఉంటే 10% ఫీమేలు, 15% చిల్డ్రన్ కూడా ఈ టొబాకో కన్జంప్షన్ వల్ల చనిపోతున్నారు. కాబట్టి ఇండియన్ హెల్త్ సిస్టమ్ అనేది ప్రాబ్లంగా ఉన్నది. కాబట్టి ఇది సోషల్ ఇష్యూ కింద వస్తుంది. అంతేకాకుండా పోలియో, ఉమెన్ హెల్త్ సిస్టము, డయాలసిస్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్, ఇవన్నీ కూడా సోషల్ ఇష్యూలోనే పబ్లిక్ హెల్త్ సిస్టమ్ కింద వస్తాయి. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది పబ్లిక్ హెల్త్ సిస్టమ్ కోసం? పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. ఈ స్కీమ్ వల్ల ఎప్పుడు కూడా వాళ్ళు 22 కోట్ల మంది ప్రజలను ఎప్పుడు కూడా మానిటర్ చేసేలాగా ఈ స్కీమ్ అనేది ప్రారంభించబడింది. సో దట్ ఈజ్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్. అదొక సోషల్ ఇష్యూ. నాలుగోది వచ్చేసి ఎడ్యుకేషనల్ సిస్టమ్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇష్యూగానే పరిగణించబడుతుంది. కారణం ఏంటి ఎడ్యుకేషన్ కూడా ఇష్యూ అంటే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ కూడా సోషల్ ఇష్యూగా ఎందుకు పరిగణించబడిందంటే, ఎడ్యుకేషన్ ఈజ్ ఒక నెల్సన్ మండేలా ఏం చెప్పాడంటే, ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ యూ కెన్ యూజ్ టు చేంజ్ ద వరల్డ్ అని చెప్పేసి అన్నాడు. అయితే ఇండియన్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి వాళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ కంటే కూడా థియరీ నాలెడ్జ్ ఎక్కువగా ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే సింపుల్గా ఎక్కువగా చదువు అంటారు, కానీ ప్రాక్టికల్గా వాళ్ళకి ఏది నేర్పించకపోవటం కూడా ఒక ఇష్యూగా అది తయారైపోయింది. ఇంకొక విషయం, సమ్ డిగ్రీ అండ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ ఆర్ సోల్డ్ అట్ మాస్ బేసిస్. చాలామంది మనం చూసే ఉంటాము, ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి దొరికిపోతూ ఉంటారు. అంటే వాళ్ళకి సర్టిఫికెట్లు కూడా అమ్మేసుకుంటున్నారు. మరి గవర్నమెంట్ యూనివర్సిటీస్ అన్నీ ఏం చేస్తున్నాయి అంటే అదంతా జరిగేదంతా చూస్తున్నాయి, వింటున్నాయి తప్ప వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. దీనివల్ల ఇది ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఒక సోషల్ ఇష్యూగా తయారైపోయింది. కొన్ని యూనివర్సిటీస్ అయితే ఎవరైతే బాగా డబ్బులు ఉన్నాయో వాళ్ళకు మాత్రమే సీట్ ఇవ్వటము, తర్వాత ఎక్కువ లక్షలకి కాస్ట్లీగా వాళ్ళు సీట్లు అమ్మేసుకోవటం, బాగా డబ్బు ఉన్నటువంటి స్టూడెంట్స్కి, ఇవి కూడా జరుగుతున్నాయి. అందుకనే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇండియాలో ఒక ఛాలెంజ్ అయిపోయింది, ఒక ఇష్యూ అయిపోయింది. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికంటే, వాళ్ళు కొత్తగా గవర్నమెంట్ స్కూల్ని ఇంపోజ్ చేయటము,
కొన్ని ప్లేసుల్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కువగా స్టార్ట్ చేయటము, పిల్లల్ని ఎంకరేజ్ చేసి గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ అవ్వమని చెప్పటము, తర్వాత ప్రైవేట్ స్కూల్స్ కూడా గవర్నమెంట్కి అనుసంధానంగా కొన్ని వాటిని ఓపెన్ చేసి నడిపించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. 5వ ఇష్యూ వచ్చేసి పాపులేషన్. India is the world's second most population country and is expected to be most populous by 2040. ఇది ఎప్పుడు 2008లోనో ఎప్పుడో డేటా ఇది. కానీ టుడే ఏంటో తెలుసా, ఇది దాటిపోయింది. ఈరోజు ఈ 2008లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండియా సెకండ్ మోస్ట్ పాపులేషన్ కంట్రీ, 2040 వరకు ఫస్ట్ కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నారు. కానీ 2025లో ఉన్నటువంటి మనకే ఆల్రెడీ మనం ఇండియా ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయింది పాపులేషన్ విషయంలో. 1.47 బిలియన్, సుమారుగా 147 కోట్ల ప్రజలు మన భారతదేశంలో. మన ప్రపంచం అంతా కూడా 814 కోట్ల మంది ప్రజలుంటే వాళ్ళల్లో 147 కోట్ల మంది భారతదేశంలోనే ఉన్నారంటే, అంటే మన ప్రపంచ జనాభాలో 18% ఆఫ్ ద పీపుల్ భారతదేశంలోనే ఉన్నారంట. సుమారుగా ఒక 20% అనుకుందాం. 100లో 20% మంది మన భారతదేశంలోనే ఉంటే మిగిలిన దేశం అంతా కూడా ఓన్లీ 80% మందే ఉన్నారు. అంటే ఎంతమంది ప్రజలు మన భారతదేశంలో ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. ఇది కూడా అయితే పాపులేషన్ ఇలా పెరిగిపోతుంటే మరి భారతదేశంలో ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుందంటే స్మాల్ ఫ్యామిలీ ఫ్యాక్టర్స్ అని, స్మాల్ ఫ్యామిలీ స్కీమ్స్ అని, ఇలాంటి స్కీమ్స్ అనేవి రన్ చేస్తున్నారు. కానీ మనందరికీ తెలుసు, భారతదేశంలో ఉంటున్నటువంటి మనందరికీ తెలుసు, అవేవి కూడా రన్ అవ్వు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా పాపులేషన్ గురించి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అదొక సోషల్ ఇష్యూ. 6వది వచ్చేసి లిటరసీ, నిరక్షరాస్యత. ఇండియా స్టాండ్స్ అట్ 77% విత్ మేల్ లిటరసీ లెవెల్ అట్ 84.85% అండ్ ఫీమేల్ లిటరసీ లెవెల్ అట్. మనం ఓవరాల్గా చూస్తే మనం వేరే దేశాలన్నిటిలో కంపేర్ చేసుకుంటే ఇండియాలో 77% ఓవరాల్గా అక్షరాస్యత ఉన్నది. వాటిలో 84% మగవాళ్ళు చదువుతున్నారు, 77% ఆడవాళ్ళు చదువుతున్నారు. అది ఇప్పుడు ఇంప్రూవ్ అయింది, కానీ ఇంతకుముందు అంత కూడా ఉండేది కాదు. మనం విత్ ఇన్ ఇండియా చూసుకుంటే ఏ స్టేట్ బాగా లిటరసీ విషయంలో ఇంప్రూవ్గా ఉన్నది అని అనుకుంటే కేరళ ఎప్పుడు కూడా 90%లో టాప్ ఉంటుంది. బాగా లోయెస్ట్ లెవెల్లో బీహార్ అనుకుంటా, బీహారు తక్కువ శాతం లిటరసీ లెవెల్ని కలిగి ఉంటుంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే 77%, ఇఫ్ యూ కంపేర్ విత్ ద అదర్ కంట్రీస్, 77% లిటరసీ రేట్ అనేది ఉన్నది. మరి లిటరసీ ద్వారా కొంచెం పర్లేదు, బాగానే ఉంది కదా అని అనుకుంటామేమో, కానీ లిటరసీ ద్వారా కూడా సోషల్ ఇష్యూస్ అనేది వస్తున్నాయి. ఎందుకంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు చదువు తగినటువంటి జాబ్ సంపాదించట్లేదు, చదువు లేనటువంటి వాళ్ళేమో చదువుకోవడానికి అంత ఇష్టపడకపోవటం వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిలో భాగంగా మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ద నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ ఇన్ 1968లో నేషనల్ పాలసీ తీసుకొని వచ్చింది. తర్వాత అడల్ట్ ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేసింది. తర్వాత యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేస్తుంది. భారతదేశంలో ప్రతి చోట కూడా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నామ్స్ తీసుకుని రావటము. తర్వాత నేషనల్ లిటరసీ మిషన్ దట్ ఎయిమ్స్ మేకింగ్ 100 మిలియన్ అడల్ట్ లిటరేట్. 100 మిలియన్, 1 మిలియన్ 10 లక్షలు, దాదాపు 1 కోటి మందికి కనీసం పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళకి చదువు చెప్పించాలనేటువంటి ఒక స్కీమ్ని, ఒక పాలసీని కూడా తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ 7th వచ్చేసి డౌరీ సిస్టమ్. డౌరీ సిస్టమ్ కూడా ఒక సోషల్ ఇష్యూ. వాస్తవానికి డౌరీ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద యాన్షియంట్ హిందూస్ కస్టమ్స్ ఆఫ్ కన్యాదాన్ అండ్ స్త్రీదాన్ అనేటువంటి 2 పదాల నుంచి డౌరీ అనేది వచ్చింది. కన్యా దానము,
స్త్రీ దానం. ఈ కన్యాదానంలో ఏం చేస్తారంటే మనందరికీ తెలిసిందే, వివాహం అయ్యేటువంటి సందర్భంలో డబ్బులు పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురు డబ్బు క్యాష్ రూపంలో కానీ లేకపోతే బంగారం రూపంలో కానీ ఇంకా రకరకాలుగా వాళ్ళు ఇస్తారు. అయితే ఇది ప్రేమతోనూ వాళ్ళ మీద ఇష్టంతోనూ ఇస్తే అది పెద్ద డౌరీగా పరిగణించకపోయినా, కానీ ఇది ఇవ్వాలి, ఇది ఇస్తేనే పెళ్లి చేసుకుంటాం అనేది డౌరీగా పరిగణించబడుతుంది. కొన్ని ఊర్లలో మనం చూస్తాము, కొంతమందికి అసలు ఏమీ లేకపోయినా సరే కొడుకు వయసు వచ్చినప్పుడు వాళ్ళు పెళ్లి చేసేది ఎందుకు అవసరం అంటే కట్నం కోసమే వాళ్ళు పెళ్లి చేస్తారు, వాళ్ళ అప్పులు తీర్చుకోవడానికి పెళ్లి చేస్తారన్నమాట. ఇలాంటివి కూడా మనం భారతదేశంలో ఒక ఇష్యూగా మనం చూడొచ్చు. దానికి మరి ఇండియా అంతేకాకుండా ఒక సంవత్సరంలో 5,000 మంది స్త్రీలు ఈ కట్న వేధింపులకు గురవుతున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్లో అయితే ఇంకా అసలు ఈ కట్న వేధింపుల యొక్క కేసులు అనేవి భయంకరంగా పెరిగిపోతున్నాయని చెప్పి ఒక సర్వేలో తేల్చడం జరిగింది. మరి ఈ డౌరీ సిస్టమ్ను ఆపడానికి ఇండియా ఏమి చర్యలు తీసుకుందంటే, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 జూలై 1 నుంచి అమల్లోకి రావడం జరిగింది. దీని ద్వారా ఎవరైతే కట్న వేధింపులకు గురవుతున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఎవరైతే వేధిస్తున్నారో వాళ్ళకి కేసులు పెట్టడం, తర్వాత వాళ్ళకి 5 సంవత్సరాల జైలు శిక్ష, 15,000 జరిమానా అనేది విధించడం అనేది కూడా అమలు చేస్తుంది ఇండియా గవర్నమెంట్. నెక్స్ట్ వచ్చేసి డొమెస్టిక్ వైలెన్స్. 8వది డొమెస్టిక్ వైలెన్స్. డొమెస్టిక్ వైలెన్స్ అంటే గృహహింస అని మనం తెలుగులో మాట్లాడతాం. ఆల్దో మెన్ అండ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ కెన్ ఆల్ బీ అబ్యూస్డ్, ఇన్ మోస్ట్ కేసెస్ ద విక్టిమ్స్ ఆర్ ఉమెన్. మనకి మగవాళ్ళు కూడా గృహహింసలో బాధపడతారు, ఆడవాళ్ళు కూడా గృహహింసలో బాధపడతారు. కానీ ఎక్కువగా గృహహింసలో బాధపడేటువంటి వ్యక్తులు ఎవరంటే ఉమెన్స్ అనమాట. 52% ఆఫ్ ఉమెన్ హ్యావ్ బీన్ అసాల్టెడ్ బై దేర్ హస్బెండ్స్ అండ్ పార్ట్నర్స్. 52% మంది స్త్రీలు వాళ్ళ పార్ట్నర్స్ వల్ల, ముఖ్యంగా భర్తలు భార్యను వేధించడం అనేటువంటి కేసులు అనేవి మనకి వస్తూ ఉన్నాయి. తర్వాత abuse is generally condoned and by social custom and considered parcel of marital life. ఇంకొన్ని సొసైటీస్లో ఏంటంటే అసలు పెళ్ళైన తర్వాత ఆ స్త్రీని తిట్టడం కానీ లేకపోతే కొట్టడం కానీ అది ఒక భాగం అన్నట్టుగా వాళ్ళు చూస్తారన్నమాట. వాళ్ళ కల్చర్లో ఒక భాగం అన్నట్టు చూస్తున్నారు. అందుకనే ఒక స్పానిష్ సామెత ఒకటి ఉన్నది. ఏంటంటే, వాట్ డూ మ్యూల్స్ అండ్ ఉమెన్ హ్యావ్ ఇన్ కామన్? మ్యూల్స్ అంటే కంచెరగాడిదలు అని చెప్పేసి అంటాం కదా. కంచెరగాడిదలు స్త్రీలకి కామన్గా ఉండేటువంటిది ఏంటంటే, ఆన్సర్ ఈజ్ ఏ గుడ్ బీటింగ్ మేక్స్ దెమ్ బోత్ బెటర్ అంట. అంటే మంచిగా వాళ్ళని కొడితే గాడిద లైన్లోకి వస్తుంది, అలానే స్త్రీ కూడా లైన్లోకి వస్తుంది అనేటువంటి భావనతో ఈరోజు చాలామంది ఉన్నారు. అది డొమెస్టిక్ వైలెన్స్. ఆడవాళ్ళని కొట్టడము, వాళ్ళని హింసించటము అనేటువంటిది వాళ్ళ కల్చర్లో భాగంగా చేసుకుంటున్నారు. ఇది ఒక పెద్ద ఇష్యూ కింద తయారైపోయింది. యునైటెడ్ స్టేట్స్లో ప్రతి 18 నిమిషాలకు ఒకసారి ఒక కేసు, స్త్రీ మీద గృహహింస కేసు అనేది నమోదవుతుందంట. కానీ 10 కేసుల్లో 1 కేసు మాత్రం పోలీస్ స్టేషన్ రిజిస్టర్ అవుతుంది, కానీ మిగిలిన 9 కేసులు రిజిస్టర్ కావు. అంటే చూడండి, ఆ పోలీస్ స్టేషన్ దాకా పోట్ల కేసులో. తర్వాత యునైటెడ్ కింగ్డమ్లో 3 ఫ్యామిలీస్లో ఖచ్చితంగా ఒక ఫ్యామిలీలో అయితే ఈ గృహహింస కేసు అనేది నమోదవుతుంది. 59% ఆఫ్ 1,500 డైవోర్స్ కేసెస్. ఆస్ట్రియా అనేటువంటి దేశంలో 1500లో 59% డైవోర్స్ కేసెస్ ఖచ్చితంగా ఉంటాయంట. టార్చర్ ఆఫ్ ఉమెన్ కాన్స్టిట్యూటెడ్ 29%, 2% ఆఫ్ ఆల్ రిపోర్టెడ్ క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్. వచ్చినటువంటి ఎక్కువ డొమెస్టిక్ కేసుల్లో ఎక్కువగా ఉమెన్ మీదే, ఉమెన్కి వ్యతిరేకంగానే కేసులు అనేవి నమోదవటం. తర్వాత బంగ్లాదేశ్లో అయితే ఎక్కువగా ఈ కేసులు నమోదవటం అనేది మనం చూస్తున్నాం.
మరి ఎలాగ డొమెస్టిక్ వైలెన్స్ని మనం ఆపాలి అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, యాంటీ హోమ్ వైలెన్స్ యాక్ట్ అనే దాన్ని తీసుకుని వచ్చింది. తర్వాత ఉమెన్ సెల్స్ అనేవి ఏర్పాటు చేసి డొమెస్టిక్ వైలెన్స్ గురించి వారికి అవగాహన కల్పించడం ఇలాంటి పనులు అనేవి చేసింది. 9వది వచ్చేసి కరప్షన్. ఏంటి కరప్షన్ అంటే, ఇన్ ఇండియా టోటల్ సిస్టమ్ ఆర్ కరప్టెడ్ ఫ్రమ్ ద టాప్ టు బాటమ్ లెవెల్. ఇక్కడ కరప్షన్ అనేది జరగలేదు అని చెప్పడానికి లేకుండా భారతదేశంలో టోటల్ సిస్టమ్ కరప్ట్ అయిపోయింది. అంటే మంచిగా లేదు, అంతా కూడా చెడు అనేది వచ్చేస్తుంది అనమాట ఇండియాలో టోటల్ సిస్టంలో కూడా. ఎనీ వర్క్ ఇన్ గవర్నమెంట్ ఆఫీస్ ఈజ్ నాట్ మెటీరియలైజ్డ్ అన్లెస్ అదర్వైజ్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ మనీ ఈజ్ పెయిడ్. గవర్నమెంట్ ఆఫీసులో ఏ పని జరగాలన్నా చేతి నిండా డబ్బు ఉంటేనే కానీ పని అయ్యేటట్టుగా ఈరోజు ఉన్నది. మనం చెప్పుకుంటూ పోతే కరప్ట్ పొలిటీషియన్స్, కరప్ట్ జడ్జెస్, కరప్ట్ పోలీస్ ఆఫీసర్స్, కరప్ట్ బ్యూరోక్రాట్స్, కరప్ట్ కాంట్రాక్టర్స్, ఇలా అన్ని డిపార్ట్మెంట్లో కూడా కరప్షన్ అనేది వచ్చేసింది. వాళ్ళు మన దేశం యొక్క సంపదని 60 సంవత్సరాల నుంచి వాళ్ళు లూట్ చేస్తూనే ఉన్నారన్నమాట. దే ఆర్ నథింగ్ బట్ థీవ్స్ అండ్ క్రిమినల్స్. అంటే కరప్షన్ అనేది ప్రతి వ్యవస్థలో కూడా వచ్చేసింది. మరి ఇండియా ఏం చేస్తుంది కరప్షన్ నిర్మూలించడానికి అని అంటే, యాంటీ కరప్షన్ బ్యూరో అట్ నేషనల్ అండ్ స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో యాంటీ కరప్షన్ బ్యూరోస్ని దించటము, తర్వాత ఆడిట్ సిస్టమ్ బాగా బలం చేసింది. ప్రతి సంవత్సరం కూడా లెక్కలన్నీ కూడా కరెక్ట్గా చూపించాలని వాళ్ళని ఫోర్స్ చేయటము. తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని 2005లో తీసుకుని వచ్చింది. ఈ యాక్ట్ ద్వారా వాళ్ళు ఏమైనా కరప్షన్స్ ఉంటే బయట తీయడానికి అవకాశం అనేది దొరికింది. ఇది కరప్షన్ గురించి. నెక్స్ట్ 10th వన్ వచ్చేసి ఆల్కహాలిజం. ద ప్రాబ్లమ్ ఆఫ్ ఆల్కహాలిజం ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సనల్ మిజరీ, ఫ్యామిలీ బడ్జెట్, డిస్కార్డ్ అండ్ లాస్ ఆఫ్ వేజెస్, ఫెయిల్యూర్ ఆఫ్ హెల్త్, యాక్సిడెంట్స్ అండ్ కాస్ట్ ఇన్ డ్యామేజ్ క్లెయిమ్స్, కాస్ట్ ఆఫ్ హాస్పిటల్ ట్రీట్మెంట్, కాస్ట్ ఇన్ కస్టోడియల్ ట్రీట్మెంట్, ఇండ్యూస్మెంట్ టు క్రైమ్ ఆర్ ఆల్మోస్ట్ డిజాస్ట్రస్. ఆల్కహాలిజం అనేది ప్రతి వ్యవస్థలో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే అది పెద్ద ప్రాబ్లమే. అది కుటుంబానికి ప్రాబ్లము, అది జీతాన్ని తినేస్తుంది, ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, యాక్సిడెంట్లు చేస్తుంది. అన్ని విధాలుగా ఆల్కహాలిజం అనేది భారతదేశంలో వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లంగా, సోషల్ ప్రాబ్లంగా ఉన్నది. మరి గవర్నమెంట్ ఏం చేసిందంటే, మనకు తెలుసు గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలుసు, దాని గురించి ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ పేపర్ మీద ఉండేటువంటి విషయాలు ఏంటంటే, డిటాక్సిఫికేషన్ ఇన్ హాస్పిటల్స్లో ఈ ఆల్కహాలిజంని డిటాక్సిఫికేషన్ చేస్తూ ఉన్నారు. తర్వాత కౌన్సిలింగ్, తాగిన వాళ్ళకి బాగా కౌన్సిలింగ్ ఇవ్వటం, యాంటీ డ్రింకింగ్ రూల్స్ అనేవి చెప్పటము, కొన్ని వాలంటరీ ఆర్గనైజేషన్ ఎన్జిఓస్ వాళ్ళ మీద డిటాక్సిఫికేషన్ మీద పనిచేయటము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ కూడా పైనే ఉంటాయి కానీ ఎక్కువగా ఇవన్నీ మనకు కనపడవు. ఇక లాస్ట్ వన్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఒక సోషల్ ఇష్యూనే. ఎందుకంటే ఎక్కువగా మైనర్స్ ఈ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్స్ నడపడం వల్ల అది కూడా ఒక సోషల్ ఇష్యూగా అయిపోతుంది. తర్వాత చాలామంది ట్రాఫిక్ రూల్స్, స్కిల్స్ అవన్నీ కూడా పాటించకుండా చేయటం వల్ల, తర్వాత పోలీసులు కూడా ట్రాఫిక్ పోలీసులుగా సరి అయినటువంటి ఉద్యోగాలు వాళ్ళు నిర్వర్తించకుండా ఉండటం వల్ల ఈ ఇష్యూస్ అనేవి సాల్వ్ అనేది కావట్లేదు. 83.5% ఆఫ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. తర్వాత మెకానికల్ డిఫెక్ట్స్ వల్ల 0.3% చనిపోతున్నారంట. తర్వాత కానీ ఎక్కువ ఎలా చనిపోతున్నారంటే, ఎక్కువగా లెర్నర్స్ ఎవరైతే డ్రైవింగ్ సరిగా లేకుండా నడుపుతున్నారో వాళ్ళ ఎక్కువ చనిపోతున్నారు. లేకపోతే చెడ్డ రహదారులు బాగోపోవటం వల్ల, తర్వాత ఏమన్నా చెట్లు కానీ అవన్నా అడ్డం వచ్చి పడిపోయి చనిపోవడం చాలా తక్కువ. ఎక్కువగా ఏంటంటే సరైనటువంటి డ్రైవింగ్ రాకపోవటం వల్ల, రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయటం వల్లే ఎక్కువ డెత్స్ అనేవి జరుగుతున్నాయి అనేది మనం చూస్తాం. ఇదంతా కూడా డేటా 1970 నుంచి 2003 వరకు ఎంతమంది ఈ యాక్సిడెంట్స్ వల్ల చనిపోయారు అనేది. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది వీటి కోసం అంటే, డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను స్టార్ట్ చేసింది.
కార్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసింది. గవర్నమెంట్ మేక్ ద న్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిగార్డింగ్ ఇష్యూస్, న్యూ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇవ్వటం అనేది జరిగిందనమాట. సో ఇవండి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి విషయాలు. ఏంటంటే ఫస్ట్ సోషల్ ఇష్యూ అంటే ఏంటి, డెఫినేషను, తర్వాత సోషల్ ప్రాబ్లమ్ అండ్ డెఫినేషన్, సోషల్ ఇష్యూ అనే దానికి మీనింగ్ మనం నేర్చుకున్నాం. తర్వాత సోషల్ ఇష్యూస్ ఆఫ్ ఇండియా గురించి మనం నేర్చుకున్నాం. 11 ఇష్యూస్ మనం చూసాం. మరి ఈ జాగ్రత్తగా వినండి. స్టే ట్యూన్డ్ ఫర్